దాయే ఆచోతున్నాం దాయే ఆచోతున్నాం దాయే రే టిఫిన్ గట్టి తీసుకపోదా టిఫిన్ సెంటర్కి పెద్ద మాన్నే ఉంటాయా టిఫిన్ సెంటర్ దగ్గర. నువ్వు సపోర్టా బడాగడికి? నేనేమంటలే, టిఫిన్ చేస్తావా? చేస్తా. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఈ బ్లాగ్ దేని గురించి అంటే చెప్పరా చోట? చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. బ్రేక్ఫాస్ట్ కి వచ్చిన నార్మల్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా, అంటే దోశ ఇడ్లీ ఇవి కాకుండా మా వాళ్ళకి వేరా అంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు లంచ్ టైం స్టార్ట్ అయింది, అందుకే బ్రంచ్ ఏపీయేందుకు తీసుకొచ్చిన. బ్రంచ్ అంటే తెలుసా నీకు? తెలియదు. ఇప్పుడు నాకేం తినిపిస్తావు? డబ్బా రొట్టె పాయా షోర్వా తెలుసా? పాయా షోర్వా తెలుసా కదా నీకు? కొవ్వు షోర్వా, తలకాయ కాళ్ళతో షోర్వా చేస్తారు. తలకాయ కాళ్ళు ఉంటాయా? సో ఇక్కడ లకెంబా అనే ఒక ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ లో మంచి కీమా కిచిడి చేస్తారు. సాటర్డే అండ్ సండే మంచి కీమా కిచిడి చేస్తారు. సో అది దింపియడానికి మా వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన. కానీ ఇలా ఆడిపోయినాక కీమా కిచిడి తినారు, ఎట్లయినా పక్క టిఫినే కావాలంటారు. మా చోట ఆడైతే పక్క టిఫినే కావాలంటాడు. అత కీమా కిచిడి అండ్ పాయా షోర్వా విత్ నాన్స్ రోటీస్ ఇస్తాడు. సో అది తినిపించడానికి మన వాళ్ళని తీసుకొని వచ్చేసిన. When I'm loving, when I'm back home, cash low freezing and I'm dinner with some aggro. Universal, early in Orlando, yeah. పల్లె భాయ్, నువ్వు తిన్నా ఎప్పుడైనా కీమా కిచిడి? అప్పట్లో మనం వస్తుండే రెగ్యులర్ తాగేస్తుండే. ఇదే ఏరియాలో మనం ఇప్పుడు కీమా కిచిడి తినడానికి వచ్చినాం. ఇక్కడనే పిస్తా హౌస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్లో ఉంటుంది ప్యూర్గా మన హైదరాబాద్ వైబ్సే ఉంటాయి. ఇక చూస్తే అర్థమవుతుంది. ఈ తాయి పడేసిన సిగరెట్ ముక్కలు అంతా, ఇటు సైడ్ అంతా పాన్ పరాకు, ఇదంతా చూస్తే సేమ్ మన హైదరాబాద్ లెక్కనే ఉంటుంది. ఇది క్లోజ్ కాదు, ఉంటుంది అన్నాడు 1 o'clock 2 o'clock దాకా. పల్లె బాయ్ దుబురా సాంబార్ ఇడ్లీ నాన్న ఏం తింటావు? నీ యావనా? నీ యావేంద్ర నీ యావ మా యావ గీనే ఉన్నది. అమ్మ ఏం తింటావు? ఇడ్లీ, దోశ, పూరి, కీమా కిచిడి నేను చెప్పుకున్నా, దాంట్లోకి వెళ్ళి తిను. మంచిగా వస్తుంది. పూరి తింటావు మరి? అమ్మా ఇది ఎట్లున్నది హోటల్? చూస్తే చిన్నగా ఉన్నది కానీ తింటే ఎంత కమ్మ ఉన్నది. సేమ్ మన హైదరాబాద్ స్టైల్. ఇదే హైదరాబాద్ ఎట్లుంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. యూస్ అర్థమైతలేదు. చాయ్ అట్లనే ఉన్నది. హైదరాబాద్ లెక్క పైసలు, ఇక హైదరాబాద్ లెక్క పైసలు కాదు, పైసలు ఇక్కడి. आ गया हमारा कीमा खिचड़ी. कीमा ghee. This is keema and this is khichdi. See all of these problems be like what's ahead of me, the Hennessy in my brain, doing chemistry, the remedy. Oh yeah, I'm too faded with my team, I cannot see all of these problems be like what's ahead of me, the Hennessy is in my brain, doing chemistry, the remedy. అది పెట్టాము, టేస్ట్ చేద్దాం. పూరి ప్లస్ కుర్మా అత్తా కూడా మజాక్. ఇగో నా మన్మడికి వెళ్తానే. అరే బొండ ఇగో నా బా
అత్తకేం భయపడదు. అత్త తినిపిస్తేనే అయిపోయింది. మొన్నడాక ఫోన్లో దాన్ని గుర్తుపట్టలేడు, ఇప్పుడు దాని సైడ్ అయిపోయాడు. ఏం కావాలి? నాని అమ్మ అడుగుంటే వెయిట్. జంపర్ మే బంపర్ సూపర్ టేస్ట్. నేను చెప్పే కీమా కిచడి ఎట్లున్నావు చెప్పు. ఇది మా కీమా కిచడి మంచిగా అన్నది కానీ తిన్నావా నువ్వు? కొంత తినబుద్ధి అయితే తిన్నావా ఇందాక ముందు? తిన్నా. మంచిగా ఉందా? ఒక బుక్క పెట్టుకుని ఇది మంచిగా నచ్చుతుంది నాని. అదే మన కారం అని మంచిగా ఉన్నది. ఉప్పు కారం టేస్ట్ వస్తుంది మనము పిల్లలకు జ్వరం బిరం అత్త చూపు ఇట్లా వేసి బుక్క పడుకోవాలి. అలా చాయ్ తాగుతావు? చాయ్ తాగుతున్నాం నేను బడాడు చోట. అమ్మ అమ్మ ఇరానీ చాయ్ ఇరానీ చాయ్ మంచి ఉంటుంది చాయ్. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. నాకేనా రెడీ? నీకే ఇదేంటి కాపే చాయ్? చాయ్ చాయ్ మంచిగా ఉంటుంది. తాయి చెప్పు మంచిగా ఉన్నది. ఏమో చిక్కనే కొడుతుంది కానీ. గైస్ టిఫిన్ అంతా వేసేసి నేనైతే కీమా కిచడి తిన్నా. లాస్ట్ చాయ్తో ఫినిషింగ్ టచ్. నేను కొంచెం దాయి మా చోట వాడికి ఇస్తా. ఎవరా చోట ఏది నచ్చలేదు కోడలు. సేమ్ వాటర్ లా చక్కెర వేసి ఇచ్చినట్టున్నది తప్ప ఇది చాయ్ లాగా చాయ్ అంతా మంచిగా ఉండదు. డెక్కన్ దగ్గర మంచిగా ఉంటుంది. ఏమైంది బొండా? చాయ్ తాగుతావా? నీళ్ళు తాగుతాడట. థ్యాంక్స్ అండి. అమ్మా ఎట్లున్నది చాయ్? కరెక్ట్ చెప్పు. ఉన్నట్టంత మంచిగా లేదు. వెరీ గుడ్. కొంచెం నీళ్ళు ఉన్నదిగా. ఇటు అత్తుంది ఇది. మొన్న మీరు కోడలు నువ్వు తెచ్చింది మంచిగా ఉన్నది, నాకు పానీపూరి కడ బాపించింది మంచిగా ఉన్నది. ఇది మంచిగా లేదు. అలా పడి టీ అంతా నాట్ అప్ టు ద మార్క్, బట్ కీమా కిచడి అయితే చాలా బాగుంది. కేసీడి మంచిగా ఉంది. సో గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళు, సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా తినాలనిపిస్తే, అంటే ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇవి కాకుండా కీమా కిచడి తినాలంటే ఇక్కడ పిస్తా హౌస్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 నుండే స్టార్ట్ అవుతుంది. వచ్చి మంచిగా తినొచ్చు. నేను విజయ్ గారు ఇక్కడికి ఫస్ట్ ఎప్పుడు వచ్చినా తెలుసా కీమా కిచడి తినా? అవరా బ్రదర్ ఒకసారి అప్పుడు తాగినప్పుడు రాలేమా? ఫుల్ తాగి రాత్రి చాలు చేసి అట్లా పబ్లిక్ అట్లా మా అమ్మకి పక్క బ్లాగులు ఇస్తుంది. కానీ నిజం చెప్పాలి కదరా మనం ఎప్పుడు వచ్చినామా? ఫుల్ తాగినాం. రాత్రి 9-10 ఇంకా కూర్చుంటే నెక్స్ట్ రోజు 7-8 దాకా పొద్దుగల తాగి ఫుల్ ఆకలి అయితే మా దోస్తులు పట్టుకొని వచ్చి ఉంటుంది. వీడికి పొద్దుక ఎవడగొట్టంగా కూర్చున్నారా? 9 ఇంకా కూర్చుంటే పొద్దుగల 7 అయింది. అబ్బరి దాకా తాగిండ్రా? మీ కళ్ళు ఆ కడుపుల్లో మనమడ పలగలేవుగా. మీ కళ్ళు ఆ కడుపుల్లో మనమడ పలగలేవుగా. మేము ఆ 7 కన్నా ఆపుతాం, తిన 12 అయినా ఆపాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఓళ్ళైనా నా కొడుకైనా ఏ కొడుకైనా అమ్మ కళ్ళు తాగితే చక్క జాబులు మానేసి ఇంట్లోనే మండుంది. మేము చెప్తే తింటారా? మీరు చెప్తే తింటారు. ఓళ్ళు చెప్పిన మీరు జాబుకోకుండా వాళ్ళకి ఆడికెళ్ళి పొట్టలకు వస్తాయి, ఆడ మింగుతారు. మీరే అంటారు ఏం కాదమ్మా చేసుకోలేని, మళ్ళీ మీరే ఏం చెప్పం. నిజంగా నాకు కళ్ళు తాగుడు అంటే నచ్చదు రసింగా. నువ్వు ఓళ్ళు ఏమన్నా సరే. మా నాన్న తాగాడు, మేము కూడా తాగాం. గ్రేట్ ఏమన్నా కళ్ళు మరి మేము కూడా తాగామే. బీరు కళ్ళు తాగద్దు నాని. ఓళ్ళు అయినా కళ్ళు పక్క తాగద్దు నాని. నా కొడుకే పక్క తాగాము. మేము ఎక్క తాగుతాం. ఎప్పుడని చూసినా నేను ఎక్క తాగినప్పుడు. ఏమో నేను అచ్చించుంది అయితే కొంత తాగుతలేవు. కొంత తాగుతలేనా? ఒక్కసారి కూడా తాగలేవు కానీ ఒక్కనాడే అన్నోళ్ళ ఇంటికాడ గోత తాగిన తాగుతలేడు. అది వైన్ తాగింది. గట్ల బంచెత్తే నాకు ఎంతో నిద్ర వస్తుంది రా. ఇప్పుడు ఈడున్నాను ఆడిపోయినా నిద్ర వస్తుంది. నేను ఇంటికాడైనా ఏడా తాగుతుండేనా? తాగుతలే. మీరు జాబ్లకే పోకుండా అమ్మా. విజయ్ గడ కళ్ళు తాగుతాయి అస్సలే పోకే అమ్మ. ఇక్కడ కాళ్ళు ఏడా దొరుకుతుంది? బీర్లు తాగుతాం మేము. ఆ బీల్ రేరా ఎన్ని ఒక్కొక్కళ్ళు అది చీసలైనా మింగుతారు.
నేను చూస్తున్నా కోతకుంటా మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మ అన్నదంట పబ్లిక్ ఏం కాదు ఏం కాదు, కాదు, ఇగో, మంచిగా ఇప్పుడు చెప్తే. ఫారెన్లో ఉన్న ఈ పిల్లలకు చెప్పు కళ్ళు తాగకుర్రా. సందేశం. అవునా ఓళ్ళైనా నా కొడుకైనా వేరేళ్ళైనా ఓళ్ళైనా కళ్ళు తాగకుండా మంచిగా వేసుకుని జాబులు బగ్గా కొంత కష్టపడి సక్కుడు దగ్గర రండి. మంచిగా వేసుకుని జాబులు బగ్గా కొంత కష్టపడి సక్కుడు దగ్గర రండి. అంటే మొత్తానికి అక్కడ మన అమెరికాలో మన మోక్షితేవాడు భీక్షితేవాడు ఓ చెప్పినా ఫోన్ చేసినప్పుడల్లా తాగకురా అంటే తాగుతలేని పెద్దమ్మంటాడు. వాడు ఫోన్ చేసినప్పుడు నువ్వు తాగని క్లాస్ వీక్తావు కదా, బాటిల్ గీనే పక్కకు ఉంటది, సరేనే పెద్దమ్మంటాడు. ఇప్పుడు నీ ముందట్నే ఫోన్ చేస్తే ఇంకా ఆగు. వాడు తాగుతాడు గట్టిగా. తాగదు నాన్న, ఓళ్ళైనా తినడాల తమ్ముడైనా అంత మింగటోళ్ళే. ఓళ్ళైనా నీ మింగదు. పెద్ద కొడుకు తప్ప అంత మింగటోళ్ళే. లిమిట్ గా తాగి మంచిగా ఉంటాయి వాళ్ళు అట్లా. ఈడ నట ఒక్కటి రెండు తాగినా గానీ పైన ఎత్తారట. 3 తాగితే కింద ఎత్తారా? 3 తాగితే కింద ఎత్తారా? కరెక్ట్. పైన ఎత్తారట కదరా, పైన పడుతుంది పైన పైన నాట్ పైన పైన అంతేనా? పైన తాగకుండ్రి నడియం బిచ్చగలు పోయినట్లు పోతుర్రు. 3 వద్దుల కూడు పెట్టుకొని కలకలా అనిపిస్తుంది నాన్న. ఓ నిజంగా నేను పోతారా నాని, నేనైతే పోతాను. మనం కూడా పోవుడే, అందరం పోవుడే. నేను పోవడానికి ఉంచుతుండే ఈడ కాదు, నేను కొత్త పెళ్లికి పోతారా మీరు బిచ్చగల కంటే ఆవు మరి అడకచ్చుకున్న వాళ్ళు అమ్మ కొంత ఉడుకుదని ఎత్తారు. సలన్నం అవుతుంది అంటున్నావు. సలన్నం మొదలు పెట్టుకొని అంటే మురుకున్నాం కానీ ఏం లేదు. సో దట్స్ ఆల్ గైస్. మేము టిఫిన్ చేయడం అయిపోయింది. టిఫిన్ కాదు, బ్రంచ్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఇంటికి వెళ్ళుడే డైరెక్ట్. ఓకే ఇంటికి బాయ్ చెప్పేసి నాని, బాయ్ చెప్పి. వెరీ గుడ్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.